సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు పక్కన కల్వకుర్తి నియోజకవర్గం, ఆయన సొంత నియోజకవర్గంలో ఇలా రోడ్డు మధ్యలో టిప్పు సుల్తాన్ విగ్రహం, టిప్పు సుల్తాన్ ఫ్లెక్సీలు ఎలా పెట్టారో చూడండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇక్కడ మొత్తం పెట్టేసి టిప్పు సుల్తాన్ రోడ్ అని చెప్పేసి మరీ పెట్టారు. టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి ఎవరు అనేది తెలవాలి కదా అందరికీ. ఒకసారి టిప్పు సుల్తాన్ గురించి మన గత చరిత్ర ఏం చెప్తుందంటే, మొదటిగా అతని దేశస్థుడు కాదు, వాళ్ళ పూర్వీకులు మన దేశానికి బతకనికి వచ్చిన వారు అని చెప్తారు. ఆయన చివరి శ్వాస వరకు ఇస్లాం రాజ్యాన్ని జయించాలి అనే విధంగానే పోరాడాడు. అందులో బలవంతంగా 3 లక్షల మంది హిందువుల్ని మతం మార్పించాడు. అతని సైన్యం అతను కలిసి వేల హిందూ మహిళలను పట్టుకొని మానభంగాలు చేసి రేపులు చేసి చంపారని చెప్పేసి చరిత్ర చెప్తుంది. ముఖ్యంగా బాపనోళ్ళు కనిపిస్తే చాలా అయ్యగారులు కనిపిస్తారు, వాళ్ళకు శుద్ధి చేయించేవాడంట. హిందూ దేవాలయాలు, వేల దేవాలయాలు కూలగొట్టి కేవలం ఇస్లాం రాజ్యం గురించి పోరాడిన వ్యక్తిని ఈరోజు ఇలా బహిరంగంగా పెట్టారు అంటే ఏం సందేశం ఇస్తున్నారు? ఇస్లాం రాజ్యం చేయబోతున్నామని చెప్పేసి తెలంగాణ ప్రజలకు